రోమాపత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఎలయనగా ఆయన యందు విశ్వాసముంచి వాడెవడను సిగ్గుపడడని లేఖనము చెప్పుచూ ఉన్నది. అంటే చాలా అద్భుతమైనటువంటి మాట ఏంటంటే ప్రియమైన మిత్రులారా, విశ్వసించువారు ఎవరునూ కూడా సిగ్గుపడరు. అవును, నిజమే. దేవుడు తన యందు విశ్వాసం ఉంచి వారిని సిగ్గుపడనీయడు. అంటే దీని అర్థం, కొన్నిసార్లు మనము కొన్ని కార్యాలు పొందుకోలేకపోతున్నాము అని అంటే అర్థం ఏంటంటే, నీ విశ్వాసములో లోపాలు ఉండవచ్చు, కానీ దేవుని యొక్క కార్యాలు చేయడంలో కానీ, అద్భుతాలు చేయడంలో కానీ, ప్రార్థన వినడంలో కానీ ఎక్కడ లోపాలు ఉండవని స్పష్టంగా తెలియజేస్తూ ఉంది వాక్యం ద్వారా. కనుక ఇందాక మీకు జ్ఞాపకం చేసినట్లుగా, ఒకవేళ అవిశ్వాసముకు మనం కలిగి ఉండొచ్చు, అపనమ్మకాన్ని మనం కలిగి ఉండొచ్చు, నీ విశ్వాసములో బలహీనతలు ఉండొచ్చు, నీ భక్తిలో లోపాలు ఉండొచ్చు, మనము దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడంలో తప్పుదారి నడవచ్చు. ఈరోజు ప్రియులారా, ప్రార్థనలో పడిపోయి ఉండొచ్చు, విశ్వాసములో బలహీనమైపోయి ఉండొచ్చు, దేవుని మందిరానికి దూరం అయిపోతూ ఉండవచ్చు, ఉపవాసం చేయడం మానేసి ఉండవచ్చు, దేవుని సన్నిధిని దొంగిలించవచ్చు. ఇవన్నీ మానవులుగా మనం చేస్తున్నటువంటి పొరపాట్లు, లోపాలు. ఇలాంటివి ఏమైనా ఉండటం వలన కార్యాలు జరగడం ఆలస్యం అవ్వచ్చేమో, లేదా జరగాల్సింది కాలము పొడుగుతూ ఉండవచ్చేమో, అసంతృప్తి అనేటువంటిది నీ జీవితంలో ఎదురవచ్చేమో. దీనికి కారణం భక్తుడైనటువంటి దావీదు చెప్తా ఉన్నాడు, నీవు విశ్వాసములో లోపాలున్నాయి, నీ యొక్క భక్తి జీవితంలో పొరపాట్లు ఉన్నాయి. నీవు కూర్చొని ఆలోచన చేసి పరిశీలన చేస్తే ఆ లోపం బయలుపరచబడుతుంది. దాన్ని సరి చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి కార్యాలు మనం అనుభవిస్తాం. అంత మాత్రమే కాకుండా ఈ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు ఆశీర్వదించబడుతూ ఉంటే, క్షేమముగా ఉంటే, ఎదుగుతూ ఉంటే, వారిని చూసి, వారి క్షేమాన్ని చూసి, అభివృద్ధిని చూసి సంతోషించే వ్యక్తులలో ప్రథమ స్థానాన్ని సంపాదించుకోవాలి. రెండవది ప్రియమైన మిత్రులారా, మన విశ్వాసములో లోపాలు లేకుండా, మన యొక్క భక్తిలో ఏమాత్రం లోపము లేకుండా మనము సరి చేసుకోగలిగితే, అడగకపోయినా ఆశించకపోయినా, ఇలా జరగాలి కావాలి ప్రభు అని కోరుకోకపోయినా, భక్తుడైన దావీదుని తన ఆలోచనలో, ఊహల్లో లేనంత స్థాయిలోకి తీసుకెళ్ళిపోయిన దేవుడు. ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వెవరైనా సరే, ఇప్పుడు వాక్యం వింటూ ఉన్నప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా, నీవు నమ్మితే ప్రభు యొక్క చిత్తాన్ని అనుసరించి ముందుకు అడుగులు వేయడానికి ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకొని ముందుకు నడవగలిగితే, దేవుడు నిన్ను కూడా అంచెలంచెలుగా ఉన్నత స్థితిలోనికి, ఆశీర్వాదపు స్థితిలోనికి దేవుడు తీసుకుని వెళ్ళిపోతాడు. ఖచ్చితంగా తీసుకుని వెళతాడు. ఎందుకో తెలిసిన, నీవు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డావు, దేవుని చేత ప్రేమించబడ్డావు. దేవుడిని నేను ఏర్పాటు చేసుకోకపోతే, ప్రేమించకపోతే అసలు ఆయన సన్నిధికి వచ్చే అర్హత కూడా మనకు ఉండదు. ఈరోజు ఆయనని ప్రభువాని పిలిచే యోగ్యత కూడా మనకు ఉండదు. ఒక నిజం పిలవబడకపోతే, ఏర్పాటు చేయబడకపోతే నువ్వు దేవుళ్ళో కూడా నిలబడి ఉండలేవు. ఈరోజు నువ్వు ప్రభువుతో ఉండగలుగుతున్నావు అని అంటే నువ్వు ఏర్పాటులో ఉన్నావు. కనుక ఈ అద్భుతమైనటువంటి సమయాన్ని దేవుని సన్నిధిలో ప్రియమైన మిత్రులారా నీ యొక్క జీవితంలోకి అనుభవిస్తూ, వాక్యాన్ని తీసుకుంటూ, ఇప్పటికైనా ఆ వాక్యంలో దేవుడు చెప్పినటువంటి హెచ్చరికలను ఈరోజు గుర్తించి విధేయత చూపుతూ ఆ లోపాలను సరి చేసుకోగలిగితే, ఈరోజు దేవుడు చెప్పినట్లుగా మాదిరిగా చూపించిన దావీదు యొక్క జీవితాన్ని మనం అనుసరించి నడిచినలా ఆ ఉన్నతమైనటువంటి ఖ్యాతిని, ఆ ఘనతను, ఆధిక్యతను ఈ సమయంలో దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవుని పాదాల దగ్గర ఒక చక్కని తీర్మానం తీసుకుందాం, సరి చేసుకుందాం. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ప్రభువుకి చెప్తే ఆయన వినుటకు, క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు. పరిస్థితులను మార్చడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ అద్భుతమైన మాటలు మన హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవిద్దాం.